గత కొన్ని నెలలుగా సుప్రీంకోర్టులో ఈ వీధి కుక్కల అంశానికి సంబంధించి చాలా తీవ్ర స్థాయిలో వాదనలు జరుగుతున్నాయి. మధ్యలో ఒకసారి కొన్ని ఆర్డర్స్ పాస్ చేశారు ఆగస్టు ఆ టైంలో లాస్ట్ ఇయర్. బట్ దాని మీద వచ్చిన వ్యతిరేకత చూసి ఆ ఆర్డర్స్ మార్చి మళ్ళీ ఇంకో ఆర్డర్స్ పాస్ చేశారు. ఆర్డర్స్ ఏంటన్నది మాట్లాడుకుందాం. అయితే రీసెంట్గా కూడా మళ్ళీ వాదాలు జరిగినాయి. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేస్తుంది అన్న తరుణంలో రీసెంట్గా ఏమైందంటే తెలంగాణలో కొన్ని గ్రామాల్లో ఆల్మోస్ట్ ఒక 500 వీధి కుక్కలను చంపేశారు. ఎందుకు చంపారు ఏంటో అందుకో మాట్లాడుకుందాం. దానికి ప్రతిగా జరిగిందే ఈరోజు ఒక ప్రెస్ మీట్. రేణు దేశాయ్ గారు, రష్మి వీళ్ళు పార్టిసిపేట్ చేసిన ప్రెస్ మీట్. అయితే ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సమస్య ఎక్కడ వస్తుంది, సమస్య మూలాలు ఏంటి, సమస్య ఎందుకు, రష్మి గారు మాట్లాడితే అసలు ఎందుకు ఇంత హేట్రేడ్ ఉంది ఏంటి అన్నది నాకు అర్థమైంది. ఏంటంటే వీళ్ళకి ఆ సమస్య మూలం అన్నది అర్థం కావట్లేదు. అలాగే ఇష్యూ ఉంది, ఇష్యూ రేస్ చేశారు, ఖచ్చితంగా రైట్ వాళ్ళు రేస్ చేసిన పాయింట్స్ అన్ని. కానీ ఇష్యూకి సంబంధించిన సొల్యూషన్ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. సో మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ విషయం చాలా ఇంపార్టెంట్, మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి స్ట్రీట్ డాగ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ మనం సమస్య మూలాలు తెలుసుకోవాలి. ఎందుకు సుప్రీంకోర్టు కూడా చాలా వైలెంట్గా రియాక్ట్ అయింది స్టార్టింగ్లో. సమస్య మూలం తెలుసుకుంటే అప్పుడు దాని తర్వాత జరిగే పరిణామాల కోసం ఆలోచించవచ్చు, దానికి కరెక్ట్ సొల్యూషన్ ఎతకచ్చు. అన్ఫార్చునేట్లీ చాలామంది ఈ డాగ్ లవర్స్ కానీ, డాగ్ ఫీడర్స్ కానీ, లేదంటే ఎవరైతే ఈ మూగజీవాల కోసం పోరాడుతున్నారో వాళ్ళు చాలా రిచ్ చెప్పాలంటే. మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ రేంజ్లో కూడా లేదు చాలామంది, అందరూ కాదు. చాలామంది మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, పూర్ పీపుల్ కూడా డాగ్స్కి ఫీడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు యానిమల్ లవర్సే. కాకపోతే మెజారిటీగా ఎవరైతే ఎన్జిఓస్ రన్ చేస్తున్నారో, హయ్యర్ పొజిషన్స్లో ఉన్నారో, కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఏంటంటే చాలా రిచ్ అవటం వల్ల వాళ్ళకి సమస్య మూలాలు తెలియటం లేదు. తెలుసని చెప్తున్నారు కానీ తీవ్రత తెలియట్లేదు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. వీళ్ళు పెద్ద పెద్ద సొసైటీస్లోనో లేదంటే కమ్యూనిటీస్లోనో, గ్రేటర్ కమ్యూనిటీస్ అంటారు కదా, వాటిలో ఉండటం వల్ల వాళ్ళకి ఏంటి, ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూల్ బస్సు కరెక్ట్గా సొసైటీ గేట్ దగ్గరికి వచ్చి ఆగిద్ది. వాళ్ళ పనుల్లో వాళ్ళు వచ్చి స్కూల్ బస్ ఎక్కిస్తారు. సో వాళ్ళు సేఫ్గా స్కూల్కి వెళ్తారు. స్కూల్ కూడా మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి ఆ స్కూల్స్లో కూడా మంచి సెక్యూరిటీ ఉంటుంది. సో అక్కడ కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే, గేట్ దగ్గర దించుతారు, లోపలికి వెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు కూడా అదే కమ్యూనిటీస్లో ఉండటం, అదే సొసైటీస్లో ఉండటం వల్ల లోపల కూడా వాళ్ళ ఒక ఇంటికి ఒకళ్ళు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఈవెన్ వాళ్ళు ఆడుకోవడానికి కూడా సపరేట్ ప్లే ఏరియాస్ ఉంటాయి, అవి కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాయి. వీళ్ళకి సమస్య ఎక్కడా రాదు. అలాగే వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, ఆఫీసులకు వెళ్ళినప్పుడు, పార్టీస్కి వెళ్ళినప్పుడు, మిడ్ నైట్స్ ఎక్కడైనా తిరిగినప్పుడు, రైడ్స్కి వెళ్ళినప్పుడు కారులో వెళ్తారు, కారులో వస్తారు. కాబట్టి వీళ్ళకి కూడా వీధి కుక్కల సమస్య ఏది ఉండదు. ప్రాబ్లం ఎవరితో అంటే ప్రాబ్లం ఎక్కువ వచ్చేపాటికి పేదవారితో, మధ్యతరగతి ఈ రేంజ్లో ఉండేవాళ్ళు, అపార్ట్మెంట్స్లో కాకుండా ఇండివిజువల్ హౌసెస్, రోడ్డు మీద ఇల్లు ఉండేవాళ్ళు, వాళ్ళకి సమస్య. బైక్ మీద తిరిగే వాళ్ళు, వాళ్ళకి సమస్య. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలామంది దగ్గరలో ఉన్న స్కూల్స్లో ఉంటారు కాబట్టి నడుచుకుంటూ వెళ్తారు. ఏ కుక్క ఎప్పుడు ఎందుకు ఎవరి మీద అటాక్ చేసిద్దో ఎవరికి తెలియని పరిస్థితి. అప్పటి వరకు వాళ్ళు కూడా వెళ్తా ఏదో తినిపించిన వాళ్ళు ఆ కుక్కకి. ఆ కుక్క రియాక్షన్ ఎందుకు అలా వచ్చింది ఎవరు గెస్ చేయలేని పరిస్థితి. దానికి ఆకలేసి ఉండొచ్చు, దానికి ఎండ వల్ల ఇరిటేషన్ వచ్చి ఉండొచ్చు, ఏదైనా సరే ఎవరు గెస్ చేయలేం. అలాగే వాళ్ళు ఆడుకునేటప్పుడు కూడా పక్కింటికి వెళ్ళేటప్పుడు కానీ ఆ ఇల్లు కూడా రోడ్డు మీద ఉంటాయి. అలాగే ఆడుకునేటప్పుడు కూడా వాళ్ళకి సపరేట్ ప్లే ఏరియాస్, పార్క్లు ఏరియాలు ఉండగట్టి రోడ్డు మీద ఆడుకుంటారు. సో ఎప్పుడు కూడా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఉండరు. వీధి కుక్కల సమస్య అనేది వాళ్ళని ప్రతి క్షణం వాళ్ళు వెంటాడుతూనే ఉంటుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బైకుల మీద తిరగటం, అర్ధరాత్రిలో ఆఫీస్ పనులు ఏదో ఒకటి చేసుకుని బైకుల మీద వచ్చినప్పుడు ఆ కుక్కలు వెంటపడటం, ఆ వెంటపడుతున్నప్పుడు ఏదో కుక్క అటాక్ చేయటమో, లేదంటే వాళ్ళు పొరపాటున పడిపోవటమో, దెబ్బలు తాగటమో, యాక్సిడెంట్లు అవటమో చాలా జరుగుతాయి. ఈ సమస్య మూలాలు ఇవి. రేణు దేశాయ్ గారు మాట్లాడేప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ కొద్దిగా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. బట్ ఆవిడ రేస్ చేసిన పాయింట్స్ కరెక్టే. కానీ ఫ్రస్ట్రేషన్ నాకు తెలుసు, నేను ఎప్పుడు బైక్ నడవకపోయినా నాకు తెలుసు అంటున్నారు. ఒక చిన్నపిల్ల ప్రాణం పోయినప్పుడు నేను కూడా మదర్ని నాకు తెలుసు అంటున్నారు. కానీ దాని తీవ్రతని తెలుసుకోలేకపోతున్నాను. సమస్య తెలుస్తుంది, తీవ్రత తెలియటం. ఎందుకు రష్మి గారు మాట్లాడితే ఎందుకు ఇంత రియాక్షన్, ఎందుకు ఇంత హేట్రేడ్ అంటే మీకు ఆ తీవ్రత తెలియట్లా. మీరు వస్తారు, ఫీడ్ చేస్తారు, వెళ్ళిపోతున్నారు. లేదండి మీరు అంతకు మించి చేస్తున్నారు, అగ్రీ. కానీ ఇది ఫేస్ చేస్తేనే దాని తీవ్రత తెలిసిద్ది. అప్పుడు మీరు సమస్యని ఓన్ చేసుకోగలుగుతారు. సమస్యని మీరు ఎప్పుడైతే ఓన్ చేసుకోగలుగుతారో అప్పుడు సొల్యూషన్ అనేది ఒక ప్రాపర్ సొల్యూషన్ మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. రేణు దేశాయ్ గారు ఏం చెప్తారంటే ఏదైనా డాగ్ అగ్రెసివ్గా ఉంటే నాకు చెప్పండి, నేను వస్తాను, లేదంటే నేను పంపిస్తాను ఎన్జిఓ అని అంటున్నారు. ఎన్ని చోట్లకని మీరు రాగలుగుతారు? ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎన్జిఓ నడిపినా కూడా మీ ఎన్జిఓ కూడా పరిమితులు ఉంటాయి కదా, బౌండరీస్ ఉంటాయి కదా. రష్మి గారు ఎన్జిఓ నడిపినా కూడా బౌండరీస్ ఉంటాయి కదా. మీ బౌండరీస్ అన్నవి చాలా లిమిటెడ్గా ఉంటే మీరు అన్ని చోట్లకి రాలేరు. మేబీ మీరు హైదరాబాద్ ఏరియాలోనే ఎక్కడైనా రావచ్చు, గ్రామాలకి మీరు వెళ్ళలేరు కదా. సమస్య మూలాలు అర్థం చేసుకోండి, సమస్య ఎంత పెద్దదో తెలుసుకోండి. సుప్రీంకోర్టు ఇవన్నీ గమనించిన తర్వాత ఈ పిల్లల మీద డాగ్ అటాక్ వీడియోలు వరుసగా
అవన్నీ వైరల్ అయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే ఒక మధ్యంతర ఉత్తర్వులు ఏమి ఇచ్చారంటే ఈ డాగ్స్ వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్యాదర్ చేసి షెల్టర్స్ నిర్మించి ఆ షెల్టర్స్లో పెట్టండి అని పెట్టారు. దాని మీద ఈ డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫైట్ చేశారు. ఎందుకంటే షెల్టర్స్లో అంటే వాటి ఫ్రీడమ్ని బంధించినట్టే అలానే వాటిని ఎలా చూసుకుంటారు, ఎవరు చూసుకుంటారు, ఎంత శ్రద్ధగా చూసుకుంటారు, సో ఇది ఖచ్చితంగా రాంగ్, ఇలా చేయకూడదు, అది ఇది అని చెప్పి దాని మీద ప్రొటెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు ఆర్డర్స్ వెనక్కి తీసుకొని మళ్ళీ ఇంకో ఆర్డర్స్ ఇచ్చింది. ఏమి ఇచ్చింది అంటే డాగ్స్ని అదే టీకాలు ప్రాపర్గా వ్యాక్సినేట్ చేసి అవన్నీ చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఎక్కడి నుంచి అయితే కలెక్ట్ చేశారంటే ఎక్కడి నుంచి అయితే వాటిని తీసుకున్నారు, ఏ విధుల నుంచి తీసుకున్నారు, మళ్ళీ అక్కడే వదిలేయండి. కానీ ఆ డాగ్స్ కనుక ఎవరైనా అటాక్ చేస్తే ఏదైనా జరిగితే మాత్రం గవర్నమెంట్ని అండ్ ఎవరైతే ఆ డాగ్స్కి ఫీడ్ చేస్తున్నారో వాళ్ళని రెస్పాన్సిబుల్ చేస్తాము అని చెప్పి చాలా క్లియర్గా పాస్ చేసినాయి. దాంతో ఏంటంటే కొంతమంది ఆ డాగ్స్కి ఫీడ్ చేయడానికి కొద్దిగా భయపడ్డారు. మళ్ళీ ఇది ఒక సమస్య. సరే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఈ జనవరి 12th ఎప్పుడో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది, ఇంకా ఫైనల్ వర్డిక్ట్ రావాలి. ఈ తరుణంలో ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఈ పల్లెటూరు సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి తెలంగాణలో. అయితే అందులో కొంతమంది సర్పంచ్లు ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలకి మేము పరిష్కారం చూపిస్తాం, మేము గెలిపిస్తామని చెప్పారు. మీరు టీవీలో కూడా చూస్తుంటారు, కోతులను పట్టుకున్నారు. కొంతమంది గ్రామాల్లో కోతుల సమస్య అంటే కోతులు పట్టుకొని అడవుల్లో వదిలేశారు. అలాగే వీధి కుక్కల సమస్య ఉంది. దీనికి వీళ్ళు ఏం చేశారంటే చాలా తప్పు చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా దాన్ని అగ్రీ చేయను. విషం ఇంజెక్షన్లు లేదంటే విషం పెట్టిన ఫుడ్ అవి పెట్టి ఆల్మోస్ట్ ఒక గ్రామంలో కాదు కొన్ని గ్రామాల్లో కలిపి ఆల్మోస్ట్ ఒక 500 కుక్కల్ని చంపేశారు. ఇది చాలా రాంగ్, చాలా ఇన్హ్యూమన్ బిహేవియరు ఖచ్చితంగా. కాకపోతే దీనికి ఆ గ్రామంలో ఎవరు కూడా వ్యతిరేకత చూపిలా. ఆల్మోస్ట్ అందరూ మద్దతు పలికిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ సమస్య పోరాడుతున్నారు. చేసింది రైటా అంటే రాంగే. అందరికీ సమస్య ఉంది కానీ సొల్యూషన్ యాక్సెప్టబుల్ కాదు. మరి ఏంటి సొల్యూషన్? ఏం చేయాలి? ఎందుకంటే వాళ్ళ వీధుల్లో ఉండేవాళ్ళు ఏ కుక్క ఎప్పుడు పిచ్చి కుక్కలా మారి అటాక్ చేసిద్దని తెలియదు. ఐ మీన్ అగ్రెసివ్ కుక్క, అగ్రెసివ్ డాగ్. సారీ, తెలుగులో ఎలాంటి పదాలు ఉంటాయి మీరు ఎవరైనా ఫీల్ అయితే ఐఎమ్ సారీ, బట్ తెలుగులో ఎలాంటి పదాలు ఉంటాయి. సో అగ్రెసివ్గా మారినప్పుడు అది ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందో తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు. అందుకని ఆ సపోర్ట్ అన్నది వాళ్ళకు ఉంది. కానీ అగైన్ వాళ్ళు చేసిన రాంగ్, వాళ్ళ మీద పోలీస్ కేసు కూడా ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు, అన్నీ జరిగినాయి. అయితే దానికి బాధపడుతూ వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ అయ్యింది. రష్మి గారు మాట అంటారు ఏంటంటే మనకు అవసరం ఉన్నప్పుడు మనం వాటిని వాడుకునే పౌరాలు మనకు అవసరం, ఒకప్పుడు వాటితో మనం మెసేజ్లు పంపించుకుని ఇప్పుడు అవసరం లేదు కాబట్టి వాటిని తీసేయండి. డాగ్స్ కూడా ఒకప్పుడు ఈ డ్రైనేజెస్ ఇటన్నీ ఓపెన్గా ఉండటం, ఎలకలు రావడంతో వాటిని ఎలకల్ని ఇచ్చేయడానికి యూస్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అది ఎంత అవసరం లేదు కాబట్టి వాటిని తీసేయండి. అదే మ్యాటర్ అక్కడ యూసేజ్ అని కాదు, మ్యాటర్ పాపులేషన్. వాటి పాపులేషన్ పెరిగిపోతుంది. ఓ పాయింట్ ఆఫ్ టైంలో వాటికి బర్త్ కంట్రోల్ చేయాలి అని చెప్పి నాకు గుర్తుంది, కొన్ని సంవత్సరాల బ్యాక్ చేయాలి అన్నప్పుడు ఎన్జిఓస్ డాగ్ లవర్స్ దాన్ని వ్యతిరేకించారు. ఆ టైంలో చేసి ఉంటే సమస్య ఇంత తీవ్రతగా అయ్యేది కాదు. నా బాగా చిన్నప్పుడు కుక్కలను పట్టుకొని తీసుకెళ్ళి వాటికి ఇంజెక్షన్స్ చేసేవాళ్ళు పిల్లలు పట్టకుండా. దాన్ని ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత చాలామంది వ్యతిరేకించారు. అదే చేస్తుంటే ఇప్పుడు సమస్య ఇంత తీవ్రతగా ఉండేది కాదు, వాటి జనాభా ఇంత పెరిగేది కాదు. సో తీవ్రత అనేది పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే నేను లిటరల్గా ఫేస్ చేసి చెప్తున్నా. హైదరాబాద్ కేపీహెచ్బీలో ఉన్నప్పుడు మా వీధి నిండా కుక్కలు ఉండేవి. నైట్ 11 తర్వాత ఇంటికి వెళ్ళాలంటే భయం వేసేది. ఇంక వెళ్ళి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పడుకోవాల్సి వచ్చేది. నైట్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఓవర్ నైట్ వేరే చోట ఉండేది. ఇలా చాలామంది అలాగే ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఆ రేంజ్లో తీవ్రతుండేది. ఎందుకంటే 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి. ప్రతిదీ రికార్డ్ అవ్వదు. రేణుదేశాయ్ గారు కూడా కంపేర్ చేస్తూ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు. ఏంటంటే దోమల వల్ల ఎంతమంది చనిపోతున్నారు, నెక్స్ట్ యాక్సిడెంట్స్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు, ఆల్కహాల్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పారు. ప్రతి సమస్యకు కూడా ప్రతి చోట ఏదో విధంగా ఫైట్ చేస్తున్నారు. దోమల కోసం ఫైట్ చేస్తున్నారు, మస్కిటో నెట్స్ అనో అదనో ఇదనో. అలాగే గవర్నమెంట్ బాడీస్ కూడా కొంచెం ట్రై చేస్తున్నాయి. మున్సిపల్ బాడీస్ లోకల్గా దోమల మందు కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది పని చేస్తలేదు తర్వాత సంగతి. అలాగే ఆల్కహాల్ కోసం పోలీస్ కేసులు, ఈ ప్రత్యేకమైన డ్రైవింగ్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ప్రతి చోట ఏదో ఫైట్ జరుగుతుంది. అలాగే స్ట్రీట్ డాగ్స్ కోసం ఫైట్ జరగాలి. సమస్య ఉంది అన్నది మీరు యాక్సెప్ట్ చేయండి. తర్వాత సొల్యూషన్ కోసం మీరు కూడా ఆలోచించవచ్చు. సమస్యనే మనం యాక్సెప్ట్ చేయకపోతే సొల్యూషన్ అంటే ఇది ఒక సమస్య కాదు, వీటితో ఇవి సమస్యలు, ప్లాస్టిక్ అనేది ఒక సమస్య, అదొక సమస్య, ఇదొక సమస్య అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆ సమస్యను ఫేస్ చేయట్లేదు కాబట్టి. మీరు మాలా కొంచెం బైక్ మీద తిరిగినా మా పిల్లల్లాగా మీ పిల్లలు కూడా రోడ్ల మీద ఆడితే మీకు ఆ సమస్య తెలుస్తుంది. అగైన్ ఐఎమ్ సెయింగ్ అలా అని చెప్పి కుక్కల్ని తీసుకెళ్ళి చంపేయండి అని కాదు. అట్లీస్ట్ ఆ బర్త్ కంట్రోల్ చేయడాన్ని నేను అప్పట్లో యాక్సెప్ట్ చేసి ఉంటే ఇప్పుడు సమస్య తీవ్రత అనేది ఎంత ఉండేది కాదు, ఇంత రియాక్షన్ కూడా ఉండేది కాదు. 2-3 కుక్కలు రోడ్డు మీద 1-2 కుక్కలు ఉన్నప్పుడు ప్రాబ్లం ఎవరికి ఉండదు. 10 కుక్కలు ఉంటేనే ప్రాబ్లం, భయం వేస్తుంది. అది ఆ రోడ్డు మీద నడుచుకుని వెళ్ళేవాడికో బైక్ మీద వెళ్ళేవాడికో తెలుస్తుంది అది. లేదంటే అక్కడ వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళు రోడ్డు మీద ఇల్లు డోర్ తెరంగానే రోడ్డు మీదకి వెళ్ళిపోయే పిల్లలు ఉంటారు, చాలా ఇల్లులు అలాగే ఉంటాయి, వాళ్ళకి తెలుస్తుంది అది. మాకు తెలుసు అన్న విధంగా మాట్లాడుతున్నారు కానీ తెలుసుకోలేకపోతున్నారు. సరే, గవర్నమెంటు, కోర్ట్స్, ఎన్జిఓస్, మనకు ఒక 3 బాడీస్ ఉన్నాయి. కోర్ట్స్ ఏవైనా చెప్పచ్చు,
సింపుల్గా గవర్నమెంట్ పెట్టచ్చు, కానీ ఇది ఏ ఒక్కరు కూడా వాళ్ళ ఓన్గా తీసుకొని సాల్వ్ చేసే ఇష్యూ కాదు. ఎన్జిఓస్ ఎలోన్ మాకు చెప్పండి మేము వచ్చేస్తుంటే రాలేరు, అన్ని కుక్కలు మీరు టేక్ కేర్ చేయలేరు. అలాగే గవర్నమెంట్ మీద పెట్టేస్తే గవర్నమెంట్ ఏదో మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు ఏదో షెల్టర్లో పెట్టేస్తే అది జరిగే పని కాదు. అక్కడ కూడా నేను కూడా అగ్రీ చేస్తాను, వాటిని సరిగ్గా చూసుకోరు. ఇవి ఎలా చేయాలి ఏంటంటే నా దగ్గర చిన్న సొల్యూషన్ ఉంది. ఐ మైట్ బి రాంగ్, మేబీ రాంగ్, బట్ నేను ఒక సొల్యూషన్ చెప్తాను, మీరు సొల్యూషన్స్ చెప్పండి. అలాగే సొల్యూషన్స్ కోసం ఫైట్ చేస్తే బాగుంటుంది. రాదర్ దాని సమస్య లేదనో లేదంటే సమస్య ఉంది కానీ ఇలా చేయొద్దనో అలా చేయొద్దనో కాదు, ప్రాపర్ సొల్యూషన్. ఆంధ్రప్రదేశ్లో ఈ పీపీపీ అని చెప్పి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్స్ అని జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఏదైనా ఎన్జిఓ ప్లస్ గవర్నమెంట్ రెండు కలిపి రెండు బాడీస్ కలిపి 50-50 పార్ట్నర్షిప్తో రష్మి గారు ఒక మాట అన్నారు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో షెల్టర్స్ కడితే మాకు ఓకే అన్నట్టు. సో ఎంత అవుతుంది ఏంటి అని చూసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఓ షెల్టర్ కట్టుకొని, ఇంటర్నేషనల్ అయినా అట్లీస్ట్ కొన్ని స్టాండర్డ్స్తో షెల్టర్స్ కట్టి అట్లీస్ట్ ఫస్ట్ ఇనిషియల్గా ఏదో ఒక 2-3 జిల్లాలు కలిపి ఒక కేంద్రం ఒక షెల్టర్ కట్టి దాని మెయింటెనెన్స్కి కూడా అగైన్ 50-50% లేదంటే 70% ఎన్జిఓస్ 25% గవర్నమెంట్ పెట్టుకోను. ఈ ఎన్జిఓస్ ఎవరైతే డాగ్ లవర్స్ యానిమల్ లవర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఆ షెల్టర్ని రన్ చేస్తా. ఏబీసీని ఆవిడే చెప్పారు యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇప్పుడు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఉన్నారు నాకు తెలిసి. దానికన్నా ముందు అంటే అది చేయకూడదు అంటే దానికన్నా ముందు అడాప్షన్స్ని ఎంకరేజ్ చేయడం, ఇండియన్ డాగ్స్ అడాప్షన్ని ఎంకరేజ్ చేయడం. ముందుగా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో డాగ్ లవర్స్ యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ బ్రీడ్స్ని ముందు షెల్టర్లోకి వెళ్ళిన తర్వాత వాటిని స్టెరిలైజ్ చేసి అందులో కొంచెం మంచి బ్రీడ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని పక్కగా పెట్టి అట్లీస్ట్ వాటిని అడాప్ట్ చేసుకునే విధంగా ప్రోత్సహించి ముందు సెలబ్రిటీస్ ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే నాకు తెలిసి సుమగారు వాళ్ళ ఇంట్లో మీకు తెలుసో లేదో స్ట్రీట్ డాగ్ ఉంటుందో బ్రీడ్, నేను చూసి షాక్ అయ్యా. ఇది యాక్చువల్గా ఇలాంటివి అప్రిషియేట్ చేయాలి, ఇలాంటివి గుర్తించాలి, ఇలాంటి వాటి గురించి మాట్లాడాలి, కానీ మనం ఎప్పుడు మాట్లాడాం. సో ఆవిడ దాని గురించి గట్టిగా మాట్లాడచ్చు యాక్చువల్గా, ఎందుకంటే ఆవిడ కేర్ చేస్తున్నారు కాబట్టి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేనైతే ఇండియన్ బ్రీడ్ అని అనుకుంటున్నా. సో చూసా కొన్ని వీడియోస్లో వాళ్ళ ఇంట్లో జరిగే బ్లాగ్స్ వాటిలో చూసాను నేను. అలా సెలబ్రిటీస్ తీసుకుంటే ఆటోమేటిక్గా అదొక ట్రెండ్గానో అదొక ఫ్యాషన్గానో మారి మిగతా వాళ్ళు కూడా వాటిని అడాప్ట్ చేసుకునే ఇది కనిపిస్తుంది. అలా కొన్ని నెలలు అడాప్షన్ ప్రోగ్రామ్ మీద వర్క్ చేసి అడాప్షన్ చేసుకునే విధంగా ఎంకరేజ్ చేయటం, అది అయిపోయిన తర్వాత ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయటం. దాంతో ఏం జరిగిద్దంటే అట్లీస్ట్ ఆ మెయింటెనెన్స్ తగ్గి ఆ పాపులేషన్ అన్నది తగ్గి కొంచెం ఒక కంట్రోల్కి అయితే వస్తుంది. ముందైతే స్ట్రీట్లో అయితే డాగ్స్ ఉండవు, పిల్లలు కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. పాయింట్ నెంబర్ 1. ఇది ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అవుతుందో, ఇది సక్సెస్ అయినప్పుడు దీన్ని ఇంకొంచెం ఆ షెల్టర్స్ని ఇంక్రీజ్ చేయటం, లేదంటే అక్కడ పాపులేషన్ తగ్గుతున్నప్పుడు వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి పెట్టడం. అట్లీస్ట్ మినిమంగా 2-3 షెల్టర్స్ కట్టగలిగితే త్రూఅవుట్ ఆ స్టేట్ మొత్తానికి కలిపి తర్వాత మిగతా కుక్కలను అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఆ షెల్టర్లో పెట్టుకోవటం. అలా ఇది అంటే సోమవారం మొదలు పెడితే శుక్రవారం అయిపోయే పని కాదు ఇది, దీనికి సంవత్సరాలు పడుతుంది. ఆ ఎఫర్ట్స్ ఖచ్చితంగా పెట్టాలి. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు మాకు ఫోన్ చేయండి మీ అంబులెన్స్ని పంపిస్తామనో అదనో ఇదనో అవన్నీ చేసే బదులు దానికి పెట్టే బదులు ఎఫర్ట్స్ వీటికి పెడితే అండ్ ఆల్ డాగ్ లవర్స్ అందరూ కలిపి ఒక సొసైటీగా మారి ఒక వన్ ఎన్జిఓ కింద మారి లేదంటే 1 ఎన్జిఓలో రిజిస్టర్ అయ్యి ఒక్క గ్రూప్గా వర్క్ చేస్తే, ఒక స్టేట్ మొత్తానికి కలిపి ఒక గ్రూప్ కింద వర్క్ చేస్తే మీకు ఇలాంటి పాసిబుల్ అవుతాయి. అప్పుడు కామన్ పీపుల్ కూడా మీరు చూసే వాటి ఎఫర్ట్స్ని చూసి వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు, నాలాంటి వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు. ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఎప్పటికప్పుడు ఒక వెబ్సైట్ లాంటి దాంట్లో పెట్టి అప్డేట్ చేస్తా, ఆ డొనేషన్ వివరాలు కానీ వాటికి అవుతున్న మెయింటెనెన్స్ కానీ ట్రాన్స్పరెన్సీ పాటిస్తే మీకు డొనేషన్స్ వస్తే సమస్యకు ఒక పరిష్కారం దొరికిద్ది, ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు కదా. ఇలాంటి సొల్యూషన్ కాదు, ఏదో ఒకటి సొల్యూషన్ మీద వర్క్ చేయాలి. అంతేగాని కోర్ట్స్ ఏవో చెప్తాయనో గవర్నమెంట్ ఏదో చేసిద్దానో లేదంటే ఎన్జిఓలు వచ్చి 4-5 కుక్కలను అడాప్ట్ చేసుకుంటే అన్నింటికి మాత్రం ఎప్పటికీ జరగని పనిది. ఎక్కడ కంట్రోల్ అవుతుంది, ఎవరో ఒకళ్ళు వస్తారు ఇంకో ర్యాబిస్ ఏదో టీకాలు ఇచ్చేస్తున్నాం అని చెప్పిస్తే దానికి ఐడెంటిఫికేషన్ ఏంటి, ఇచ్చారో లేదో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే కుక్క కరిస్తే సఫర్ అవ్వాల్సింది మనమే కదా సఫర్ అవ్వాలి. వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళగాలి, ఆ ఇంజక్షన్ వేయించుకోవాలి, తిరగాలి, సఫర్ అవుతాం. 2-3 రోజులు జాబులు పోతాయి, 2-3 రోజులు నీకు ఎక్కువ అవ్వచ్చు. కొంతమంది దాన్ని లైట్ తీసుకుంటే ప్రాణాలు పోవచ్చు. పిల్లలు కరిస్తే చెప్పలేదు అనుకోండి, ఏం జరిగిద్ది అన్నది ఎప్పుడు చెప్పలేని పరిస్థితి. అంత అక్కడ చేసే బదులు ఇలాంటిది ఏదైనా చేయగలిగితే మీరు అక్కడికి వెళ్ళి వాటికి ఇంజక్షన్లు చేసే బదులు ఈ షెల్టర్స్ మీద ఫోకస్ చేసి మీరు పెట్టే ఎఫర్ట్స్ అని వీటి మీద పెడితే, మీరు పెట్టే డబ్బులని వీటి మీద పెడితే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడికి డాగ్ ఫీడర్స్ని వదిలి వాళ్ళు చూసి వాళ్ళు ఏది పడితే అది కాదు, మళ్ళీ అగైన్ మన వాళ్ళు ఫీడింగ్ అంటే ఏది దొరికితే ఇంట్లో మిగిలిపోతే తీసుకొచ్చి పెడతా ఉంటారు. అలా కాదు కదా, ప్రాపర్ ఫీడ్ చేయొచ్చు, మీరు ప్రాపర్గా మనీ కలెక్ట్ చేయొచ్చు, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు చేయాలనుకుంటే. ఇలాంటిది ఏదైనా సింపుల్ కాదు, అగైన్ ఇది సింపుల్ కాదు, కానీ దీని మీద పబ్లిక్
ఎవరైతే డాగ్ లవర్స్ యానిమల్ లవర్స్ ఉన్నారో వాళ్ళు ప్లస్ గవర్నమెంట్ అందరు కలిపి వర్క్ చేయాలి. ఇలాంటిది ఏదైనా మీరు తీసుకోగలిగితే అప్పుడు అది ఖచ్చితమైన సొల్యూషన్, దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు, మీరు చరిత్రలో నిలిచిపోతారు, మీ ఫైట్కి ఒక వాల్యూ ఉంటుంది, ఒక మీనింగ్ కూడా ఉంటుంది. అదర్వైజ్ జస్ట్ వీటిని ఖండించడానికో లేంటి ఇలా జరుగుతున్న ఇలాంటివి ఆపాలంటానికో జస్ట్ సమస్యని హైలైట్ చేయటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఒక వీడియోకి ఇంకో వీడియో ఇలా ఉంటుంది అంతే. సో ఇది నా ఒపీనియన్. యాక్చువల్గా నేను చాలా అంటే కొన్ని నెలల క్రితం స్టార్ట్ అయినప్పుడే మాట్లాడదనుకున్నాను. ఎందుకంటే చాలామందికి ఎన్జిఓస్ నడిపే వాళ్ళకి ఆ సమస్య తీవ్రత తెలియట్లా. సమస్య తెలుసు, ఆ వీధి కుక్కలన్నీ కరుస్తున్నాయంటే ఎక్కడో వీధి కుక్క కరిచింది, మిగతా 4-5 కుక్కలు ఏం చేసినాయి అవి అని చెప్పి తీవ్రత తెలుసుకోలేదు. ఒక కుక్క కరిస్తే మనం భయపడతాం కదా, మిగతా 4 కుక్కలను చూసి కూడా. సమస్య వేరే, దాని తీవ్రత వేరే. ఆ రెండు తెలిసిన వాళ్ళకే, ఆ రెండు అనుభవించిన వాళ్ళకే ఈ సమస్య గురించి గట్టిగా తెలిసిద్ది. సో మళ్ళీ దీన్ని తప్పుగా అర్థం చేసుకొని నేను డాగ్స్కి అగైనెస్ట్ అనుకోకండి. మా ఇన్లాస్కి కూడా డాగ్ ఉంది, మొన్నటి దాకా ఉండేది, పాపం మొన్నే చనిపోయింది. మా వైఫ్ మా బామర్ది వీళ్ళందరూ దాన్ని చాలా బాగా పెంచుకునేవాళ్ళు, ఆడుకున్న వాళ్ళమే మేము కూడా. బట్ ఆ తీవ్రతను కూడా నేను ఫేస్ చేస్తున్నాయి. ఒకసారి నేను బైక్ నుంచి పడిపోయా, ఇంటికి వెళ్ళలేకపోయా. దాంతో నాకు చిన్నప్పుడు నన్ను అటాక్ చేసింది. నాకు రెండు తెలుసు, నేను రెండు చూస్తున్నాండి, రెండు సైడ్లు చూస్తున్నాండి. అందరం కన్సర్న్ చూపిస్తే ఇంట్లో మిగిలిపోయింది పెడతాం, కానీ ఎవరు అడాప్ట్ చేసుకోవడానికి మాత్రం ముందుకు రారు. సో అడాప్షన్స్ని ఎంకరేజ్ చేయండి, బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేయండి, ఇలా చేయండి. ఇవన్నీ కంపారిజన్స్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. యాక్సిడెంట్లు అవుతుంది, దానికి ఏం చేస్తున్నారు, దోమలు కొడుతున్నాయి, దానికి ఏం చేస్తున్నారు, ఈగల వాళ్తున్నాయి, దానికి ఏం చేస్తున్నారు అంటే దేనికి చేసేది దానికి చేస్తారు. ప్రతిదానికి ఏదో టైం వస్తుంది, వచ్చినప్పుడు అది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది దీని టైం వచ్చింది, దీన్ని వదిలేసి దాని మీద ఫోకస్ షిఫ్ట్ చేయలేం కదా. ప్రస్తుతం దీని మీద చెప్పండి ఏం చేద్దాం అన్నది. అది వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి, తప్పుగా ఎవరు అనుకోవద్దు. బట్ ఏదైనా సరే తెలంగాణ జిల్లాలో అలా జరగకుండా ఉండాల్సింది. అలా చేశారు వాళ్ళు, వాళ్ళకి ఇచ్చిన హామీలు అన్నట్టు చేశారు, కానీ ఏదైనా అది రాంగే. దాని మీద కేసు నమోదైంది కాబట్టి కోర్టు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష. అలాగే నేను కూడా సుప్రీంకోర్టు ఫైనల్గా ఏ వర్డిక్ట్ ఇస్తుంది అన్నది దాని మీద నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఒక మంచి వర్డిక్ట్తో మంచి ఒపీనియన్తో ముందుకు వస్తారని ఆశిస్తున్నా. సింపుల్గా గవర్నమెంట్ బాడీస్ని రెస్పాన్సిబుల్ చేయడం, డాగ్ ఫీటర్స్ని రెస్పాన్సిబుల్ చేయడం వల్ల యూజే ఉండదు. వాళ్ళు ఎవరు డాగ్ ఫీటర్స్ ఎవరు పట్టుకుంటాం, కరిచిన తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాం ఏంటి, మన బాధలు మనం పట్టమే కదా. సో అది సంగతి. రెండు అంటే షెల్టర్ తీసుకెళ్ళి వదిలేయటం కాదు, వీధుల్లో వదిలేయటం కాదు, మంచిగా ఉంచాలి. ఏదైనా సరే ఒక సొల్యూషన్, మంచి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం, లెట్స్ సీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏంటి అని చెప్పి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.